దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి చర్చ కావచ్చు, లేదంటే దేశంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, కాస్త భయాందోళనలకి గురి చేస్తూ ఉంటే అట్లీస్ట్ ప్రస్తుతం వరకు అయితే మన దేశం చాలా స్వేచ్ఛగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అని నిన్న నేను చెప్పడం జరిగింది. నేనే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అదే విషయం చెప్తా ఉన్నాయి కూడా. సో ఈ విషయం గురించి ఒకసారి పక్కన పెడితే 2025 నుంచి నరేంద్ర మోదీ మీద లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేక శక్తుల దాడులు ఏ విధంగా పెరగబోతున్నాయి అనేటువంటి భయం ఒక్కటే ప్రస్తుతానికి ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఆసక్తికరంగా ఎదురు చూసేలాగా చేస్తూ ఉన్నాయి. దీని వెనకాల 3 అంశాలు ఉన్నాయి. మేబీ చెప్తాను నేను, దాని వెనకాల ఉన్నటువంటి 3 అంశాలను కూడా చెప్తా. ఇది పేపరే కదా, సో నేను రాసి చెప్తా చూడండి. ఒకటి, ఆ కృత్రిమ రైతుల ఉద్యమం పేరు మీద జరగబోతున్నది. రెండోది, మణిపూర్ మరొక్కసారి వేడెక్కబోతా ఉన్నది. ఇక మూడో అంశం వచ్చేసి ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగానే మనకి రెసిషన్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. అలాంటి రెసిషన్ టైంలో ఇంత పెద్ద ఎత్తున ఓ పక్క ప్రపంచంలో 4 దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. అవి పెద్ద దేశాలు, ఒకటి రష్యా, తర్వాత ఇస్రాయేల్, ఉక్రెయిన్, ఆ తర్వాత గాజాకి సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే జరుగుతూ ఉందో పాలస్తీనా వర్సెస్ ఇస్రాయిల్ అనేటువంటిది. దీని వెనకాల అటు రష్యా కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, యూకే ఆల్రెడీ బర్న్ అవుతూ ఉన్నది. సో ఎన్ని దేశాలు ఇలా ఉద్యమంలో పాల్గొంటూ ఉంటే చాలా పెద్ద ఎత్తున ఏమంటారు వార్ జరుగుతూ ఉంటే మన దేశంలో కృత్రిమంగా జరగబోయేటువంటి ఒక యుద్ధాల్లో మొదటిగా కృత్రిమ రైతులది, రెండోది మణిపూర్ని మళ్ళీ తగలబెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నటువంటి కొన్ని మూకలు, ఇక మూడోదిగా మనం అనుకోవాల్సింది లేదా చెప్పాల్సింది దేశం డెవలప్ అవుతలేదని చెప్పేసి కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి సిద్ధపడతా ఉన్నారు. దాంతోపాటు 15 లక్షలు మోడీ ఇస్తానడు, నా అకౌంట్లో పడలేదు ఇంకా అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఉద్యోగ కల్పన విషయంలో కూడా మోడీ వెంట పడేందుకు కొంతమంది పెద్ద ఎత్తున సిద్ధమైనట్టుగా నిన్న సాయంత్రం కొంతమంది పెద్దలతో, జాతీయవాద నాయకులతో, కేవలం జాతీయ భావన ఉన్నోళ్ళే కాదు, లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ ఇద్దరితో మాట్లాడితే తెలిసినటువంటి అంశాలు. ఈ 4 అంశాలు ఇప్పుడు పెద్ద ఎత్తున దేశాన్ని కుదిపబోతా ఉన్నాయి. రాసి పెట్టుకోండి సోదరులారా, 2025 నుంచి. ఈ 2024 మేబీ ఇంకా మిగిలినది కేవలం 4 నెలలే కావచ్చు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు మేబీ ఈ నెలతో పోల్చుకుంటే, కంపేర్ చేసుకుంటే, ఈ నెలతో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 5 నెలలు మేబీ కాస్త సైలెంట్గా ఉండొచ్చేమో గాక. కానీ 2025 మిడ్ నుంచి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ మోడీ గవర్నమెంట్. అదే కాకుండా అనిశ్చితి, పూర్తి స్థాయిలో అనిశ్చితి. బంగ్లాదేశ్లో ఏదైతే కుట్ర సఫలీకృతమైందో అదే సమయంలో అదే లాంటి కుట్రని ఈ దేశంలో కూడా, భారతదేశంలో కూడా ఆల్రెడీ ఇక్కడ ఇంకొక పెద్ద అంశం నేను అసలు యాక్చువల్గా మర్చిపోయా, 5వ అంశంగా ఖలిస్తానీ ఉద్యమం. ఈ ఖలిస్తానీ ఉద్యమం కూడా పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నది. ఇన్ని అంశాలు ఈ కాకుండా ఇక నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం ఫైట్ చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? యూట్యూబర్లు, కాంగ్రెస్, రాడికల్స్, ఇలా చాలామందే ఉన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో ఉండేటువంటి నేను ఇవన్నీ తెలిసిన తర్వాత విపరీతమైనటువంటి బాధకి లోనవుతా ఉన్నాను. నాకెందుకులే, దేశం ఏడపోతే నా ఇల్లు బాగుంటే చాలు అని నేను అనుకుని కనుక ఉండుంటే ఇవన్నీ మీకు చెప్పేవాడిని కాదేమో మేబీ. సరే, ఈ విషయంతో పాటు ఇంకో విషయం కూడా నేను చెప్పాలి. బంగ్లాదేశ్లో ఇవాళ మొదలైనటువంటి అనిశ్చితి వెనకాల చాలా పెద్ద కారణం ఉందని నిన్న నేను చెప్పిన అమెరికా పన్నినటువంటి పన్నాగంలో ఇటు అమెరికా ఏం చేస్తుంది అంటే ఇటు చైనా, ఇటు భారత్, ఈ 2 దేశాలని అనిశ్చితికి గురి చేయడం. ఇక్కడ ఇంకో విషయం మీరు చాలామందికి తెలీదు, చైనాలో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అనేటువంటిది పెద్ద ఎత్తున కుదేలైంది.
రియల్ ఎస్టేట్. ఇది బయటికి రానియకుండా చైనా తన ఫేక్ ప్రాపగాండాతో, బేసిక్గానే చైనా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో బయటికి రాదు, తన యొక్క ఫేక్ ఇంటర్నల్ సర్వేస్తో, తన యొక్క ఫేక్ స్టేట్మెంట్స్తో చైనా తప్పించుకొని తిరుగుతుంది. కానీ చాలా పెద్ద ఎత్తున ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడతా ఉన్నది చైనా. దీని వెనకాల ఇంకో ప్రాపగాండా ఉన్నది. మీరు గమనిస్తే గత కొన్ని రోజులుగా లేదా గత కొన్ని నెలలుగా రెఫ్యూజీస్ అనేటువంటి పేరుతో కొన్ని దేశాల నుంచి వలసగా వస్తున్నటువంటి చాలామందిని అటు అమెరికా, ఇటు అమెరికాకి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని దేశాలు, ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్ చాలా ఆ రెఫ్యూజీస్ని లేదా వలసవాదుల్ని పెద్ద ఎత్తున తమ దేశంలోకి తీసుకుంటా ఉన్నాయి. అయితే దీంట్లో యూరోప్ ఆల్రెడీ బర్న్ అవుతూ ఉంది. ఎవరి వల్ల? రెఫ్యూజీస్ వల్ల. కానీ అమెరికా మాత్రం చాలా సేఫ్ గేమ్, చాలా సేఫ్ ప్లాయ్ ఆడుతూ ఉన్నది. యూరోప్ చూసినంత ప్రేమగా, యూరోప్ చూసినంత ఆనందంగా అమెరికా చూడదు. అమెరికా ఈజ్ అన్ అగ్రెసివ్ కంట్రీ. ఎందుకు అగ్రెసివ్ కంట్రీ? వాళ్ళు ఎప్పుడు కూడా రెఫ్యూజీస్ని కానీ ఇంకొకరిని కానీ కేవలం ఒకే ఒక్క పని కోసం వాళ్ళు వాడతారు. అది వాళ్ళ దగ్గర వాళ్ళకు కావాల్సినటువంటి చీప్ లేబర్ కోసం. ఈ చీప్ లేబర్ అనేటువంటిది ప్రపంచంలో దొరికేది రెండు చోట్ల. ఒకటి చైనా, రెండోది భారత్. ఈ ఏషియన్ కంట్రీస్లో చాలా పెద్ద ఎత్తున దొరుకుతుంది బేసిక్గా చీప్ లేబర్ అనేటువంటిది. సో ఆ చీప్ లేబర్ని ఎంకరేజ్ చేసేందుకే అమెరికా రెఫ్యూజీస్ని, చాలామంది రెఫ్యూజీస్ని ఏ దేశం నుంచి వచ్చినా సరే అమెరికా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటా ఉంది, దగ్గర పెట్టుకుంటా ఉంది. ఆల్రెడీ యూరోప్లో ఇలా చేసినందుకే ఇవాళ యూరోప్లో చాలా చోట్ల ఈ యొక్క ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్లో, మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్స్లో ఉన్నటువంటి చాలా కంపెనీస్లో లేదా చాలా విభాగాల్లో భాషాభావం వల్ల, భాష అర్థం కాక యూరోప్లో ఉన్నటువంటి రెఫ్యూజీస్ వల్ల, యూరోప్లో వాళ్ళు తీసుకున్నటువంటి రెఫ్యూజీస్తో చేయిస్తున్నటువంటి పనుల వల్ల ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ చాలా దెబ్బతిన్నది యూరోప్లో. సో సేమ్ థింగ్ని భాష నేర్పించి, అట్లీస్ట్ ఇంగ్లీష్ వరకైనా నేర్పించి అమెరికా సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులేస్తూ ఉన్నది. ఇదే కాకుండా ఈ యొక్క ఉక్రెయిన్ వర్సెస్ రష్యా యుద్ధంతో పాటు జరుగుతున్న ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీన్ యుద్ధంలో ఇఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్ హ్యాస్ బికమ్ ముస్లిమ్స్ వర్సెస్ జూస్ లాగా తయారైపోయింది. అది సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ ఇజ్రాయెల్, రష్యా రెండు ఒకటిగా, మిగిలిన దేశాలు ఉక్రెయిన్ తర్వాత పాలస్తీన్తో పాటు మిగిలిన అన్ని అరబ్ దేశాలన్నీ ఒకటిగా యుద్ధం జరగబోతా ఉన్నది. దానివల్ల ఆల్రెడీ ఇప్పటికే కొన్ని నెలలుగా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఎవరు వాళ్ళు? ఇజ్రాయెల్. కొన్ని నెలలుగా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఇజ్రాయెల్ సపోర్టు రానున్నటువంటి రోజుల్లో భారత్కి కరువబోతూ ఉన్నది. కారణం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ యుద్ధంలో పాల్గొనడం వల్ల యుద్ధ సామాగ్రి కానీ డబ్బు కానీ వీళ్ళ దగ్గర లేకుండా పోతుంది. సేమ్ సిచ్యువేషన్ ఇన్ రష్యా. రష్యాలో కూడా ఇదే పరిస్థితి. రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఏదైనా జరిగితే భారత్కి సహాయం లేకుండా ఉండేందుకు రష్యాని, ఇజ్రాయెల్ని చాలా గట్టిగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఈ రెండు పాల్గొంటున్నటువంటి ఈ యుద్ధం వల్ల ఈ రెండు దేశాలతో పాటు భారత్ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నది. అయితే ఇక్కడ మిగిలినటువంటి ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో, నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు, దీని వెనకాలన్నటువంటి అమెరికా మాస్టర్ ప్లాన్ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ ముస్లిం దేశాలన్నీ కలిసి ఇప్పుడు ఇటు రష్యాకి కాకుండా ఉక్రెయిన్కి, ఆ పక్కన ఉన్నటువంటి పాలస్తీనాకి సపోర్ట్ చేయబోతా ఉన్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనివల్ల కూడా అమెరికాకే లాభం. ఎందుకంటే 57కు పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి. ఈ 57కు పైగా ఉన్నటువంటి ముస్లిం దేశాల్లో ఒక 4 నుంచి 8 దేశాలు, సరే లెట్సే 10 దేశాలకి మాత్రమే అమెరికా ఫండింగ్ చేయట్లేదు. మిగిలిన 47 దేశాలకి అమెరికా ఫండింగ్ చేస్తూ ఉంది. 47 దేశాలకి అమెరికా ఫండింగ్ చేస్తూ ఉంది. ఈ 47 దేశాలు ఇవాళ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి బంగ్లాదేశ్ ఆవిడ ఎవరైతే ఉన్నారో, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ఆవిడకి వీసా పర్మిషన్ కూడా ఇవ్వకుండా చేసింది అమెరికా అనే దాని వెనకాల ఉన్నటువంటిది. అమెరికా, ఇటు యుఎస్, తర్వాత యూకే, ఈ రెండు పెద్ద దేశాలు ప్లస్ 57 అరబ్ కంట్రీస్ ఆర్ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీసా సహాయాన్ని లేదా ఇచ్చిన వీసాని క్యాన్సిల్ చేయడం జరిగింది షేక్ హసీనాకి, బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రికి. ప్రస్తుతానికి భారతదేశంలో ఒక రెఫ్యూజీగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తికి. దీని వెనకాల ప్లాయ్ అంతా ఎవరిది అంటే అమెరికా. తన యొక్క అగ్రరాజ్యం, నేను ఇంకా అగ్రంలోనే ఉన్నా, నాది అగ్రరాజ్యం, నేనే తోపని చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని అమెరికా చాలా పెద్ద ఎత్తున చేయబోతా ఉంది. ఇంకొక విషయం నేను చెప్పి ఈ అంశాన్ని ఇక్కడితో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా. అమెరికా ఈ ముస్లిం దేశాలని కూడా ఎందుకు రెచ్చగొడుతుందంటే, ఈ దేశాల్లో చాలా పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ వస్తుంది ఈ దేశాల నుంచి. ఇప్పుడు
అమెరికా ఒకప్పుడు ఈ అరబ్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది. మనము మొన్న ఈ అరబ్ దేశాల నుంచి కాకుండా రష్యా యుద్ధం మొదలెట్టినటువంటి టైంలో మనం రష్యా దగ్గర నుంచి భారతదేశానికి మనం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం చాలా పెద్ద ఎత్తున. అందుకే ఇవాళ కొద్దిగా గొప్ప సేఫ్ పొజిషన్లో ఉన్నాం అరబ్ దేశాల దగ్గర అడుక్కోకుండా. సో ఇప్పుడు అమెరికా తన సొంత క్రూడ్ ఆయిల్ స్థావరాలను కనుక్కొని తన పెద్ద ఎత్తున తనకు తానే క్రూడ్ ఆయిల్ని తయారు చేసుకుంటా ఉన్నది. అంటే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ మైన్స్ తన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవాళ తనే సొంతంగా తీసుకుంటా ఉన్నది. ఇంకా అమెరికాకి అరబ్ దేశాలతో పెద్దగా అవసరం లేదు. సో అమెరికా తన పన్నాగంలో భాగంగా వేసినటువంటి ప్లాన్లో ఆల్రెడీ బంగ్లాదేశ్, ఇది భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి అతిపెద్ద దేశాలు ఒకటిగా బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్లో ఆల్రెడీ అనిశ్చితి కారణంగా ఇప్పుడు అది చేతుల్లోంచి వెళ్ళిపోయింది. శ్రీలంక పరిస్థితి అంతే, శ్రీలంక చేతుల్లోంచి వెళ్ళిపోయింది. శ్రీలంక, చైనా ప్లస్ అమెరికా ఆడినటువంటి ఆట. బంగ్లాదేశ్ అమెరికా, చైనా ప్లస్ పాకిస్తాన్, ఇన్ని దేశాలు కలిసి ఆడితే తప్ప బంగ్లాదేశ్ చేతుల నుంచి వెళ్ళిపోలేదు. శ్రీలంక, పక్కనున్నటువంటి మయన్మార్, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. రానటువంటి రోజులు అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి ఏంటంటే నేపాల్లో అమెరికా 2 రకాల పన్నాగాలు, 2 రకాల ప్లాన్స్ ఆడుతూ ఉంది. ఇప్పటివరకు బుద్ధిస్టులంతా కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి బుద్ధిస్ట్ ఆర్మీ తయారు చేస్తుంది నేపాల్ టు ఫైట్ అగైన్స్ ద అదర్ కంట్రీస్. నేపాల్ చాలా ప్రశాంతమైనటువంటి దేశం, కానీ ఇంటర్నల్గా ఉద్యమాన్ని తయారు చేసి, ఇంటర్నల్గా ఎలా అయితే బంగ్లాదేశ్లో తయారు చేసిందో ఇంటర్నల్గా ఒక ఉద్యమాన్ని తయారు చేసి ఇంటర్నల్గా వాళ్ళు కొట్టుకు చచ్చేలాగా నేపాల్ని తయారు చేస్తుంది అమెరికా. ఆ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ సంగతి యథాతథమే. భారత్ అంటేనే చచ్చిపోతారు వీళ్ళు. సో ఇలాంటి శత్రు దేశాలన్నింటినీ లేదా మిత్రత్వంగా ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా చాలా శత్రుత్వ దేశాలుగా భారత్కి తయారు చేసేటువంటి పనిలో ఈ అమెరికా ఉన్నది. కానీ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటే నెయిదర్ యూరోప్ ఈజ్ సేఫ్, నార్ యుఎస్ ఇస్ సేఫ్, నార్ ఎనీవేర్ ఎల్స్ ఇస్ సేఫ్. సింపుల్ లాజిక్ ఏంటంటే 57 ముస్లిం దేశాలు ఉన్నటువంటి దాంట్లో ఒక్క చోట కూడా ఒక ముస్లిం ప్రధానమంత్రి, మాజీ ప్రధానికి ఒక్క ముస్లిం దేశం కూడా సాయం చేయలేదు. ఇలా సేఫ్టీ ఇవ్వలేము మీరు మా దేశానికి రావద్దంటూ రిజెక్ట్ చేసే ఆవిడ వీసాను. అగ్రరాజ్యంగా చెప్పుకునేటువంటి యుఎస్ షేక్ హసీనాకి ఇవాళ వీసా రిజెక్ట్ చేసింది. యూకే మీరు మా దగ్గర రావద్దనింది. ఆస్ట్రేలియా వాళ్ళ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేశారు తప్ప ఆమె ఆస్ట్రేలియా వెళ్ళాలని మాత్రం అనుకోలేదు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది దర్ ఇస్ నో కంట్రీ విచ్ ఇస్ మోర్ సేఫర్ దెన్ ఇండియా అని. ఐఎమ్ సారీ, ఐ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ భారత్. ఈ ప్రపంచంలో భారత్ని మించినటువంటి సేఫెస్ట్ కంట్రీ ఇంకొకటి లేదు ఈ భూమి పైన. ప్రజలు ఎందుకు ఇంత సేఫ్గా ఉన్నాం అనేటువంటిది కూడా అర్థం చేసుకొని ముందుకు సాగాలని కోరుతా ఉన్నా. అయితే ఇది దేశం, ఇది ప్రపంచం గురించి కదా. నిన్న మీలో ఎంతమంది ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ